వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 31న వినుకొండలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మెగా ఉద్యోగ మేళ గోడ పత్రికలను విడుదల చేసిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జగన్ ప్రభుత్వ నిర్వాహకంతోనే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, జీవి ధ్వజం 5 ఏళ్లు పరిశ్రమలను చావు దెబ్బతీసి నిరుద్యోగులను నరక యాత్రకు గురిచేశారు. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే మొదటి ప్రాధాన్యం. జీవి కూటమి ప్రభుత్వం చంద్రబాబుపై వైకాపా జగన్ వి కారు కూతలు. చంద్రబాబు, పవన్, లోకేష్ రాష్ట్రాభివృద్ధికి ఆహర్నిశలు కష్టపడుతున్నారు. మా ప్రాంత యువతకు ఎక్కువగా ఉద్యోగాలు రావాలన్నదే నా ఆకాంక్ష అని అన్న జీవి. నిరుద్యోగ యువతకు స్వాగతం. వినుకొండలో మెగా జాబ్ మేళా ఈ నెల 31వ తారీఖున ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున జరిగేటువంటి వినుకొండలో ఈ మెగా జాబ్ మేళాకి 25 కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, అట్లాగే డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి, ఇంటర్ చదివిన వాళ్ళకి, ఈవెన్ 10th క్లాస్ చదివిన వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చాయి. క్వాలిఫికేషన్ బట్టి వేరియస్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. 31వ తారీఖు మన వినుకొండలో జూనియర్ కళాశాలలో జరిగే జాబ్ మేళాని అందరూ కూడా నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన వినుకొండ ప్రాంతంలో, వినుకొండ నియోజకవర్గంలో 25 కంపెనీలు తీసుకొచ్చి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా జాబ్ మేళాలు పెట్టి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అనేక పరిశ్రమల్ని మన రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. ఆ విధంగా ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఈ జాబ్ మేళాని నిరుద్యోగ యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఈరోజు టెక్ మహీంద్రా కంపెనీ, అపెక్స్ సొల్యూషన్స్, అలాగే మంచి కంపెనీలు అమర్ రాజా ఇండస్ట్రీస్, పెద్ద కంపెనీస్ వాళ్ళు ఈరోజు 31వ తారీఖున మనం వినుకొండ వస్తున్నారు. అలాగే ఫ్లక్స్ టెక్ సొల్యూషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, డైకిన్ కంపెనీ, హెట్రో డ్రగ్స్, హీరో మోటార్ కార్పొరేషన్, అలాగే షణ్ముఖ అగ్రిటెక్, ఇలాంటి ఎన్నో కంపెనీలు, పెద్ద కంపెనీలు మన వినుకొండ వస్తున్నాయి. 25 కంపెనీలు మన వినుకొండ వస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఐటీ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, రిటైల్ అవుట్లెట్స్లో ఇట్లా 12,000 నుండి 40,000 దాకా కూడా మీ యొక్క అర్హతను బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి 12,000 శాలరీ నుండి 40,000 దాకా శాలరీస్ ఆఫర్ చేస్తూ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సో దీనికి అలాగే ఫ్రెషర్స్ని కూడా కొంతమందిని 10th డిగ్రీ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళని ఫ్రెషర్స్ని కూడా ఈ ఉద్యోగాలు నియామకం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను వినుకొండ ప్రాంత నిరుద్యోగ యువకులందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరికీ అభినందనలు. 31వ తారీఖు తప్పనిసరిగా రండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన వినుకొండ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలనేది నా ఆకాంక్ష. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అప్ టు 40,000 దాకా శాలరీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్రెషర్స్కి 12,000 నుండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 40,000 దాకా శాలరీస్ ఇచ్చే విధంగా ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. మొత్తం అన్ని గ్రామాల నుండి చదువుకున్న యువకులందరూ కూడా వచ్చి ఈ మెగా జాబ్ మేళాను ఉపయోగించుకొని మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదగాల్సిందిగా నేను ఆకాంక్షిస్తున్నా. ప్రభుత్వం నిరుద్యోగులకి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. సరిగదా, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న పరిశ్రమల్ని, అమర్ రాజా బ్యాటరీసు, లూలు పరిశ్రమ లాంటి వాటిని కూడా పారదోలారు రాష్ట్రం నుండి. దానివల్ల నిరుద్యోగులు ఇంకా పెరిగిపోయారు రాష్ట్రంలో. గత ప్రభుత్వ నిర్వాహకం వలన చదువుకున్న యువకులు ఎంతో నష్టపోయారు. నిరుద్యోగ సమస్య రోజుకి పెరిగిపోయింది, లక్షల్లో పెరిగిపోయింది. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఈ నెల 31వ తారీఖున మన వినుకొండ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసం, అలాగే మన పల్నాడు జిల్లా నిరుద్యోగ యువత కోసం వినుకొండలో పెద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. 25 పెద్ద కంపెనీలు ఈ ఇంటర్వ్యూకి, ఇక్కడ జాబులు తీసుకోవడానికి
రిక్రూట్మెంట్ కోసం మరి వినుకొండని వేదికగా చేసుకొని వచ్చారు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ మెగా జాబ్ మేళాకు తప్పనిసరిగా వచ్చి నిరుద్యోగ యువత అంతా కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నా.